లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. 2009 మార్చి సంచిక నుండి చందమామ కథ జాలరి రాజు. ఉజ్జయిని నగరంలో గంగపుత్రుడు అనే జాలరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లి తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. వాడు తల్లిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఎదుటివారికి చేతనైన సాయం చేస్తూ కాలం గడపసాగాడు. ఒకనాడు గంగపుత్రుడు చేపల వేట కోసం పడవలో సముద్రం మధ్యకు చేరుకొని వల విసిరాడు. అంతలో సముద్రం అల్లకల్లోలమయ్యింది. ఉవ్వెత్తున అలలు లేచి వాడి పడవను తల్లకిందులు చేశాయి. నీళ్లలోకి విసిరివేయబడ్డ గంగపుత్రుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నించసాగాడు. మెల్లగా సముద్రం శాంతించింది. దూరంలో మునిగిపోయిన ఒక నౌక కనిపించడంతో వాడు ఈదుకుంటూ వెళ్ళి అంతగా లోతులేని నీళ్లలో ఉన్న ఆ నౌకను చేరుకున్నాడు. అది చాలా పురాతనమైన నౌక. నౌకలో మృతుల అస్థిపంజరాలు కొన్ని కనిపించాయి. ఒక మూలగా పెద్ద పెద్ద చెక్క పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా మణులు, మాణిక్యాలు, బంగారు నాణ్యాలు బయటపడ్డాయి. అంత సంపద మహారాజు ఖజానాలో సైతం ఉంటుందా అన్న అబ్బురుపాటుకు లోనైన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణ్యాలు తీసి మూట కట్టుకొని నడుముకు చుట్టుకున్నాడు. నౌక ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. తరువాత అలల మీద తేలుతూ కనిపించిన ఒక తెప్ప సాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. గంగపుత్రుడు తెచ్చుకున్న బంగారు నాణ్యాలతో కొంతకాలం సుఖంగా గడిచిపోయింది. తరచూ నౌకలోని సంపద గుర్తుకు వస్తూ ఉండేది. మరి కొన్నాళ్లకు తెచ్చుకున్న బంగారు నాణ్యాలు అయిపోవడంతో మళ్ళీ నౌక నుంచి మరికొన్ని నాణ్యాలు తెచ్చుకోవాలనుకున్నాడు. 2-3 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని పడవలో సముద్రంలోకి బయలుదేరాడు. చాలాసేపు పయనించి నౌక మునిగి ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నాడు. పడవకు లంగరు వేసి నీళ్లలోకి దూకాడు. నౌకలోకి చేరిన గంగపుత్రుడు కొన్ని బంగారు నాణాలు తీసుకొని బయలుదేరపోతూ ఉండగా, మిత్రమా, నాకు సాయం చేయగలవా అన్న కంఠస్వరం వినిపించింది. ఉలిక్కిపడిన గంగపుత్రుడు వెనక్కు తిరిగి చూశాడు. ఒక అస్థిపంజరం కదులుతూ కనిపించింది. అవును మిత్రమా, మాట్లాడుతున్నది నేనే. నేను మునిగిపోయిన ఈ ఓడ సరంగును. నా వాళ్ళు దరిద్రంతో అష్టకష్టాలు పడుతున్నారు. వాళ్లను వదిలి పంచభూతాల్లో కలిసిపోలేక ఇలా నౌకలోనే ఉంటున్నాను. నువ్వు ఇక్కడి సంపదలోని కొంత భాగాన్ని వాళ్లకు అందజేశావంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అన్నది. నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పిన గంగపుత్రుడు మరికొన్ని బంగారు నాణ్యాలు తీసుకుని అతడి వారసుల వివరాలు అడిగి తెలుసుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత చనిపోయిన ఓడ సరంగు వారసుల వివరాలు ఆరాదీశాడు. వాళ్ళు పుట్టెడు దరిద్రంతో కష్టాలు అనుభవిస్తున్నారు. తాను ఎవరైనది బయట పెట్టకుండా రహస్యంగా వారికి ఆ బంగారు నాణ్యాలు అందజేశాడు. మరి కొన్నాళ్ల తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళందరూ చాలా సంతోషంగా కనిపించారు. అప్పుడు గంగపుత్రుడికి ఒక సత్యం స్ఫురించింది. ఆ రాజ్యంలో చాలామంది పేదరికంతో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ సాయం చేయాలనిపించింది. పడవలో సముద్రంలోకి వెళ్ళి నౌక నుంచి పెద్ద మొత్తంలో బంగారం తెచ్చి పేద సాధలకు రహస్యంగా అందజేశాడు. దాంతో వాళ్ళ దరిద్రం తీరింది. ఇలా ఉండంగా రాజ్యంలోని కొందరు ఉన్నట్టుండి స్థితిమంతులైపోతున్నారని, దానికి కారణం తెలియడం లేదని వేగులు
రాజు వేళాంగుడికి సమాచారం అందించారు. అది రాజుకు అమితాశ్చర్యం కలిగించింది. అలాంటి వారికి ఎవరో రహస్యంగా సహాయం చేస్తుంటారని, అలా చేస్తున్న వారెవరో తెలుసుకోమని రాజు మంత్రిని ఆదేశించాడు. మంత్రి ఈ విషయం కనుగొనడానికి మరికొంతమందిని నియమించాడు. గంగపుత్రుడు చేస్తున్నాడన్న సంగతి పక్షం రోజుల్లో బయటపడింది. ఒక జాలరి ఎక్కడ నుంచి అంత బంగారం తెస్తున్నాడు? తెచ్చిన బంగారాన్ని తను ఉంచుకోకుండా పేదలకు ఎందుకు పంచిపెడుతున్నాడు? ఇందులో ఆంతర్యం ఏదో ఉందని భావించిన రాజు గంగపుత్రుడిని పిలిపించి వివరణ అడిగాడు. గంగపుత్రుడు, మహారాజా, కొన్నాళ్ల క్రితం చేపలు పట్టడానికి వెళ్ళిన నేను ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయినప్పుడు సముద్ర జలాలలో ఎప్పుడో మునిగిపోయిన నౌకను చూశాను. అందులో బంగారు నాణాలు ఉండటం గమనించి కొంత తెచ్చుకుని సొంతానికి వాడుకున్నాను. ఆ తర్వాత నౌకలోని ఒక ప్రేతాత్మ కోరిక మేరకు పేదరికంతో అలమటిస్తున్న అతడి బంధువులకు కొంత బంగారం తెచ్చి ఇచ్చాను. వాళ్ళు దరిద్రం నుంచి బయటపడి సుఖజీవనం సాగించటం నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించింది. అందువల్ల నిరుపేదలకు బంగారం తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టాను అన్నాడు. ఆ మాట వినగానే సభలోని మంత్రి భుజంగరాయుడు లేచి నిలబడి ఆవేశంతో ఊగిపోతూ ఈ జాలరి సముద్రంలో కనిపించిన సంపదను మహారాజుకు తెలియపరచకుండా సొంతానికి వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా రాజుగారి అనుమతి లేకుండా దానిని తనకు ఇష్టమైన వారికి అందించి తాను రాజుకన్నా గొప్పవాడని చూపుకోవడానికి ప్రయత్నించాడు. ఇది అంతకంటా ఘోరం అని అన్నాడు. మంత్రి ప్రజల సమస్యలను రాజుగారి దృష్టికి రానియకుండా అడ్డుపడుతూ తన మాత్రం విలాస జీవితం గడుపుతూ ఉన్న స్వార్థపరుడు. అతడి మాటలు విన్న రాజు గంగపుత్రుడికేసి చూస్తూ, నౌకలోని సంపద గురించి నాకెందుకు తెలియజేయలేదు అని అడిగాడు. నౌకలోని సంపదల గురించి మొదట తమకు తెలియపరచాలి అనుకున్నాను. అయితే ఖజానాలో సంపదలు మూలుగుతున్న మన రాజ్యంలోనే కొందరు కటిక దరిద్రము అనుభవిస్తున్నారు. అంటే తమ దృష్టి వాళ్ళ మీద సారించలేదనే కదా అర్థం. ఇప్పుడు కొత్తగా సంపద వచ్చినా అవి పేదలకు అందగలవన్న నమ్మకం లేకే ఆ సహాయం ఏదో నేనే రహస్యంగా చేయడానికి పూనుకున్నాను. అది అపరాధమని భావిస్తే ప్రభువులు క్షమించాలి అన్నాడు గంగపుత్రుడు వినయంగా. వాడి మాటలు విన్న రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ తర్వాత తల పంకించి, గంగపుత్ర, అంతులేని సంపదలు చూసి కూడా ఆశకు పోకుండా నిరుపేదలకు సాయం చేసిన నీ పరోపకార బుద్ధి శ్లాఘనీయం. అంతేకాదు, నీ చర్యతో నా కళ్ళు తెరిపించావు. నేను ప్రజల గురించి అంతగా పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం నా వృద్ధాప్యం. నా వయోభారాన్ని అడ్డంగా పెట్టుకుని మంత్రి వంటి వారు చేస్తున్న అవాంఛనీయ కృత్యాలు నేను ఎరగనిది కాదు. సంతానం లేని నేను తగిన వారసుడి కోసం అన్వేషిస్తున్నాను. విద్యాగంధం లేకపోయినా ప్రజల క్షేమమే పరమావధిగా భావించే నిన్ను మించిన వారసుడు మరొకడు ఉండడు. నా కోరిక మన్నించి రాజ్యభారం స్వీకరించు. రాజగురువు నేను నీకు తగిన సలహాలిస్తాము. ఈ క్షణమే మంత్రి భుజంగరాయుణ్ణి పదవి నుంచి తొలగిస్తున్నాను అన్నాడు. రాజు మాటలకు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఆ తరువాత గంగపుత్రుడి నాయకత్వంలో నౌకలోని సంపదలు రాజధానికి తరలించబడ్డాయి. నదులకు ఆనకట్టలు కట్టి కాలువలు తవ్వించి నీరు మళ్లించడంతో ఉజ్జయిని సస్యశ్యామలమయ్యింది.
అనతి కాలంలోనే పేదరికం నిర్మూలించబడింది. ఒక శుభముహూర్తాన గంగపుత్రుడికి రాజ్య పట్టాభిషేకం జరిగింది. అతడు జాలరి రాజుగా పేరు గడించాడు. పరోపకారం చేసేవారికి మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఈ కథ చిన్న ఉదాహరణ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.